very happy to see so many people. All this is because of Lavan Babji. We are here because of him, and I think each one of you are be here because of him and the film, of course. So I wish the whole team, me, Gani, sorry, Babji, and I know him for quite some time, and I know him for many years now. His passion towards film, passion is real passion. Generally, passion is ఇప్పుడు fashion గా వాడుతున్నారు చాలా మంది word ni. But it's true passion. I know exactly how he works on a film and how he writes the film. Narrate చేసినప్పుడు చాలా కథలు నాకు narrate చేశాడు ఈ మధ్యకాలంలో. narrate చేసినప్పుడు తన తపన కానీ the way he does it, the real passion is seen out there. So డెఫినెట్గా నీ డైరెక్షన్లో అంతే ప్యాషన్తో ఈ సినిమా తీసాను 100% I know about it. అట్లాగే నీకు తోడైన జనార్దన్ గారు who worked in armed forces. First of all, respect to the armed forces, sir, for you being here too. And మీకు అక్కడ ఉన్న డిసిప్లిన్ని అంతే డిసిప్లిన్ ఈ సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్లో ఉంటుందని చేసుంటారు అనుకుంటున్నాను. సో ఆల్ దిస్ షుడ్ గివ్ గ్రేట్ సక్సెస్ టు ద టీమ్, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ద టెక్నీషియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. నమస్కారం. సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, మా కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఈ పోలీసు వారి హెచ్చరిక ఏమిటి అని క్యూరియాసిటీతో వచ్చి చూసిన మీ అందరికీ కూడా, అలాగే ప్రెస్ వారికి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. బాబ్జీ గారు నాకు గతంలో 2 సార్లు ఈ వీరి పిక్చర్ గురించి పిలిచారు ఫంక్షన్స్కి. నేను రాలేకపోయాను. ఈరోజు ఎలాగన్నా వెళ్ళాలి 7th అని నేను నోట్ చేసి పెట్టుకుంటే సడన్గా డే బిఫోర్ ఎస్టర్డే మా డాక్టర్ గారు వేరే డాక్టర్ పిలిపిస్తున్నారు ఒక విషయం కోసం. 7వ తారీఖు అని ఫిక్స్ చేశాడు ఆయన. లేదు సార్, నేను 9th వస్తాను, ఇలా జరిగింది, 2 ఇది మిస్ అయ్యాను, నేను వెళ్ళాలి, బాబ్జీ గారు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పాను. సరే అయితే అని ఆయన 9th మార్చారు. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను వచ్చి ఉండకపోతే చాలా మిస్ అయ్యి ఉండేవాడిని అని ఇప్పుడు ఇందాక అనుకున్నాను. నేనండి ఆ ట్రైలర్స్ చూశాను. నేను ఆ ట్రైలర్స్ చూడగానే, ఆ పాటలు చూడగానే నాకు ఏమనిపించిందంటే, మా గురువు గారి సినిమా, దాసనారాయణ గారి సినిమా ఒసే రాములెమ్మలాగా అనిపించిందండి. ఎందుకో నాకు తెలియదు, అంత ఫీల్ అయ్యాను నేను అది చూసి. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు వేణు గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంత గొప్పగా చేశారండి ఆ సాంగ్స్. అలాగే దాని పిక్చరైజేషన్, ఫోటోగ్రాఫర్ చాలా గొప్పగా చేశారు. దాన్ని మించి మన వాడుక భాషలో ఆత్రేయ గారు రాస్తారే పదాలు, అటువంటి పదాలను ఉపయోగించారు బాబ్జీ గారు ఆ పాటల్లో. ఇది ఒక ఒసే రాములమ్మే గుర్తుకు రావడం కాదు, నాకు సినిమాలో చూస్తే నాకు మా గురువు గారు ఎందుకు గుర్తుకొచ్చారంటే, బాబ్జీ గారు కథ, మాటలు, పాటలు అన్నీ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే చేశారు ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా నా ఉద్దేశం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం అండి. నాకు ట్రైలర్స్ చూశాను, ఇది చూశాను, అన్నీ చూశాను. రెండోది, ఒసే రాములం పక్కన పెడితే నేను ఒక సినిమా తీశాను పోలీస్ భార్య అని, సూపర్ హిట్ అయిందండి నాకు. ఇది పోలీస్ హెచ్చరిక. ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్మకం. అయితే ఉత్తిదే సినిమా ఉత్తినే హిట్ అవ్వండి, దాంట్లో సారాంశం ఉంటేనే హిట్ అవుతుందండి. అటువంటి సారాంశం నాకు కనిపించింది ఈ సినిమాలో నిజంగా కూడా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ బాబ్జీ గారు. నిజంగా కూడా మీరు చేసినటువంటి వర్క్, హార్డ్ వర్క్, అన్ని శాఖల్ని భుజం మీద వేసుకుని అందరినీ రన్ చేస్తే మీకు అత్యద్భుతమైన ఫలితం వచ్చింది అనిపించింది నాకు ఎందుకో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, మరి ఇంతకుముందు ఎప్పుడు మనం కలవలేదు, కానీ చాలా బాగా చేశారండి, ఎక్స్ట్రాడినరీ. 4 లక్షలు ఫోక్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్కి వ్యత్యాసం ఉందండి దీంట్లోనూ. మొట్టమొదటి ఒక సాంగ్లో అమ్మో అందగత్తెరా, ఏదో అమ్మో అందం, అమ్మో ఇది అందగత్తే అని చెప్పి బాబ్జీ గారు ఆ అమ్మాయికి మాస్క్ వేసారు, మనల్ని చూడనివ్వకుండా ముఖానికి. మేము చూడాలి కదా, అంతంది చేయకుండా మీరు మాస్క్ వేసి టోపీలు పెట్టి ఇవన్నీ చేస్తే ఎక్కడ చూస్తాం మేము. అలాగే ఇంకోటి ఆ కోడిపెట్ట మీద సాంగు అత్యద్భుతం. ఈ పక్కన పెడితే ఒళ్ళు జలధరించింది, వెంట్రుకలు నెక్కబొడిచాయి మీ సాంగ్ అత్యద్భుతం. అసలు సూపర్ అండి అది, అసలు చాలా బాగుంది. అసలు డెఫినెట్గా ట్రైలర్ చూసినా ఇది చూసినా కూడా ప్రతి అంశం కూడా అత్యద్భుతంగా ఉన్నాయి.
డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. దేనికోసం అంటే, ఒకటి బాబ్జీ గారి కోసం, రెండు ఆయన ఎంతో సేవ చేసి మీరు వచ్చినటువంటి వ్యక్తి మీరు. అలాగే వీరిద్దరిని మించి ఇంకొకటి ఉందండి పాయింట్, బాబ్జీ గారు అబ్బాయి కోసమన్నా సక్సెస్ అవ్వాలి. ఇది హీరోగా నిలబడాలి నువ్వు. దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళు అత్యద్భుతంగా చేశారు. నా జీవితంలో ఒకసారి నేను పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను. పోలీసు వారి హెచ్చరిక సార్ తీసుకున్నాను. నేను మద్రాసులో నేను కొత్త కారు కొన్నప్పుడు ఒక టెంపరీ లైసెన్స్ ఇస్తారండి నెల్లాళ్ళు. నేను అది మార్చుకోకుండా ఇంకా అలాగే ఏదో పెద్ద నంబర్ రావాలి అని చెప్పి ఆ టెంపరీ నెంబర్ పెట్టుకుని 2 నెలలు తిరుగుతున్నాను. అక్కడ టీ నగర్లో పానగల్ పార్క్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు. ఆగు అన్నాడండి. కారు ఆపాను. అద్దం దించమన్నాడు. దించిన తర్వాత ఏది చూపించి టెంపరీ లైసెన్స్ చూపించాను. 2 నెల అయిపోయి, 1 నెల అయిపోయి 2వ నెల 3వ నెల జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటిది ఇంకా నెంబర్ మార్చలేదు నువ్వు అన్నాడు. ఏం చేయండి సార్, ఇంకా నాకు కావాల్సిన నెంబర్ రాలేదండి అన్నా. లేదు, క్వశ్చనే లేదు, ఏంటి అడ్రస్ చెప్పు అన్నాడు. ఇలాగ రేలంగి నరసింహారావు. ఎక్కడ? రేలంగి నరసింహారావు, కేర్ ఆఫ్ దాసరి పద్మ అని చెప్పానండి. కేర్ ఆఫ్ దాసరి పద్మ అంటే దాసనారాయణరావు గారు వైఫ్ కదండి. అవును, వారికి మీరు ఏమవుతారు? నేను బ్రదర్ని అవుతానండి. సారీ సార్, వెళ్ళండి సార్. ఆవిడకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయిపోయింది. రెండోసారి మళ్ళీ అదే ఇంకొక నెల అయిన తర్వాత మళ్ళీ అదే కానిస్టేబుల్ అక్కడే మళ్ళీ పానగల్ పార్క్ దగ్గర పట్టుకుని ఆపాడు. పక్కది అద్దంతి. అప్పట్లో బ్లూ ఇది ఉండేది, బ్లూ ఇదేసి పేపర్ వేసేవాళ్ళం. అద్దం దించుతా ఉంటే 7 ముఖం పెట్టాడు. సార్ మళ్ళీ మీరేనావా సార్? ఏంటి సార్ ఇది? మళ్ళీ దాసరి పద్మ గారు తమ్ముడు కదా మీరు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మా పోలీసు వారి హెచ్చరిక వినండి సార్, దయచేసి అలా తిరగకూడదు సార్, రేపు పొద్దున్న నాకు -మార్కులు వస్తాయి సార్ నా డ్యూటీలోను అని నన్ను హెచ్చరించాడు సార్ ఆ పోలీస్ కానిస్టేబుల్. తర్వాత మళ్ళీ నెంబర్ వచ్చేసింది. అలాగే జీవితంలో నేను కూడా పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను మీ పెట్టినటువంటిది. అలాగే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నా సినిమాలో చేసిన 98లో చేసిన ఇంద్రజ రావడం. రెండోది ఇంద్రజ ఇందాక చెప్పింది, ఎవ్రీ బర్త్డేకి ఫోన్ కాల్ చేసి బర్త్డే విషయం చెప్తారు అన్నారు. ఎవరో శుభలేఖ సుధాకర్ గారు. ఆ శుభలేఖ సుధాకర్ గారు నాకు కూడా అంతే. ఎవ్రీ ఇయర్ డేట్ మిస్ అవ్వకుండా మార్నింగ్ 1 గంట లోపు ఫోన్ వచ్చేస్తుంది. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తా ఉంటాడు శుభలేఖ సుధాకర్ గారు. ఆయన ముందు రాగానే శుభలేఖ సుధాకర్ గారు, ఏంటిది ఈయన శుభలేఖ సుధాకరా ఎవరో అన్నారు, శుభలేఖర్ గారు వచ్చారని. నేను చూసినప్పుడు ఎలా ఉండేవాడు ఆయన, ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నారు ఈయన. ఒకసారి సుధాకర్ గారు వచ్చిన తర్వాత గిల్లుకున్నాను నేను గిల్లుకుని సుధాకర్ గారు మీరేనా అన్నాను. అలాగా అటువంటి ఆత్మీయులు కూడా ఈరోజు సభలో మా సత్యనారాయణ గారు, వాళ్ళు, సముద్ర గారు, ఇంతమంది ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది పిక్చర్లో, మీరమ్మ చాలా బాగున్నారు. అసలు అందరూ కూడా అత్యద్భుతంగా చేశారు. ఎవరి పాత్రలో వాళ్ళు జీవించారు. ఆ గొప్పతనం డైరెక్టర్ది ప్లస్ వాళ్ళంతా కూడానండి. నిజంగా ఏది ఏమైనా ఈ పిక్చర్ మంచి హిట్ అయ్యి అందరికీ కూడా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెద్దలు చెప్పిన విషయాలన్నీ విన్నారు. ట్రైలర్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు బాబ్జీ గారిలో ఉన్న గొప్ప సుగుణాలు 3 ఉన్నాయండి. ఒకటి, తన నమ్మిన ప్రొడ్యూసర్ని ఎలా సేవ్ చేద్దామని ఆలోచించే గొప్ప మనిషి మా బాబ్జీ గారు. అంతకుముందు రఘుపతి వెంకయ్య సినిమా తీసినప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్కి ఏ చిన్న పెయిన్ లేకుండా అద్భుతమైన సినిమా తీసి ఎన్నో రివార్డులు తీసుకున్న సినిమా రఘుపతి వెంకయ్య. అంతకుముందు ఎన్టీఆర్ నగర్ కానివ్వండి. ఆయన ఇంటి పేరు ఎవరికి తెలీదు, నల్లపూసల బాబ్జీ అంటారు ఆయన్ని. కానీ యాక్చువల్గా ఆ సినిమా నల్లపూసల సినిమా ఫేమ్ బాబ్జీ కాబట్టి నల్లపూసల బాబ్జీ అంటారు. అంత మంచి వ్యక్తి ఇవాళ ఈ సినిమా తీశారు. ఇకపోతే నిర్మాత గారు మనం చూసాం ఏవీలో. జనరల్గా దర్శకులు ఏవీలు వేస్తారు తప్ప నిర్మాతలు ఏవీలు ఎక్కడ వేరు. కానీ ఈవేళ ఈ సినిమాకి ఆయన ఏవీ వేశారు. అది ఆయన గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలిసింది. ఆయన మిలిటరీలో ఉంటూ కూడా ఈ సినిమా మీద ఫ్యాషన్తో ఈ సినిమా తీశారు.
కాబట్టి మా బాబ్జీ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఆ నిర్మాతకి అలాగే దీంట్లో పనిచేసే టెక్నీషియన్కి అందరికి కూడా లాభదాయకమే కాకుండా మంచి పేరు వస్తుంది. మనం సినిమా చూస్తుంటే ఎంత మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మంచి ఊపు వస్తుంది అందరికీ అండి. ఎప్పుడో జడ్జన జనగా సినిమాలను చూసాం మనం, అది మళ్ళీ ఈవేళ అలాంటి బాటలో ఉన్న ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇలాంటి సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్గా పోలీసు వారి హెచ్చరిక సినిమా హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 115 సినిమాలు తీసి ప్రొడ్యూసర్ అవడం కారణం మాత్రం మా బాబ్జీ అని మీ అందరికీ మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. పోలీస్ వారి హెచ్చరిక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీనికి గొప్ప ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ అనే టైటిల్ మీద తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ హిట్లండి. రేలంగి నరసింహరావు గారు చేసిన పోలీస్ భార్య కానివ్వండి, శ్రీహరి అన్నయ్య చేసిన పోలీస్ కానివ్వండి, తమిళ విజయ్ చేసిన పోలీస్ అనే సినిమా కానివ్వండి, ఇట్లా ప్రతి సినిమా హిట్ అయింది. ఎందుకంటే పోలీస్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి గొప్ప పేరు తెచ్చే చిత్రం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారి హెచ్చరిక. ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ వింటే నాకు ఇంకొక, మా ప్రభుత్వం వస్తే ఎవరెవరు మిస్టేక్ చేశారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వటానికి నేనంతా ఒక రెడ్ బుక్లో నోట్ చేశాను. అలాంటి ఒక రెడ్ బుక్ లాగా అనిపిస్తుంది ఈ పోలీస్ వారి హెచ్చరిక. అలాగా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో బ్యూటిఫుల్ ఆర్టిస్టులు గురుగారు శుభలేఖ సుధాకర్ గారు, అన్నయ్య అజయ్ ఘోష్ గారు, రవి కాలే, మన సియాజీ షిండే, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఈ షూటింగ్ జరిగేటప్పుడల్లా నాకు ఈ బాబురావు గారు అన్న నాకు చెప్తూ ఉంటాడు, ఇట్లా అన్నయ్య సినిమా జరుగుతుంది ఇదని చెప్తున్నప్పుడు బాబురావు అన్నయ్యని కూడా అడిగి తెలుసుకునేవాడిని. మంచి మంచి క్యారెక్టర్లు డిజైన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ సినిమాలో ఒక పరిపూర్ణత ఉండేటట్టుగా స్క్రీన్ ప్లే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ చేసుకొని ఈ రోజున చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన కథతోటి ముందుకు వస్తున్నారు మా నల్లపూసల బాబ్జీ గారు, మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తన్నే మేము ఎప్పుడు కామ్రేడ్ అంటాను, ఎందుకంటే ఆ ఎర్రజెండా వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రోజున సమాజంలో తప్పు జరిగితే ఎర్రజెండానే ముందు పైకి లేసిద్ది. అట్లాంటి మంచి మనోభావాలు ఉన్న వ్యక్తి బాబ్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. అలాగే మావాడు మా అన్నయ్య కొడుకు, తను హీరో రాములాగా ఉన్నాడు. ఫ్యూచర్లో తను ఒక రాము కావాలని మనస్ఫూర్తిగా ఇంతమంది మంచి మనుషులు అందరూ ఆశీస్సులు నీకు ఉన్నాయి బాబు. మేమందరం బాగున్నాం, నువ్వు బాగుంటావు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానరు అన్నయ్య చేతుల మీద ఓపెన్ అయింది. మీరు కూడా మా పెద్ద ఆయన రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అండి. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశారు. ఎంటైర్ యూనిట్కి కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య మ్యూజిక్ అండి. ఆదిత్య మ్యూజిక్ అంటే మా మాతృ సంస్థ. ఆ సంస్థ నుంచి ఈ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాబ్జీ గారన్న చాలా కష్టపడ్డాడు. అదే రకంగా మన ప్రొడ్యూసర్ గారు కూడా చాలా తోడ్పాటై ఇద్దరు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఈ నెల 18వ తారీఖు నాడు మన ముందుకు తీసుకొస్తున్నారు. పాటలు మీరందరూ విన్నారు. ఇది నాకు మొదటి అవకాశం. బాబ్జీ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జన్మతా నేను రుణపడి ఉంటాను. పాటలైతే మీరందరూ విన్నారు, టీజర్ చూశారు. ఈ నెల 18వ తారీఖు నాడు థియేటర్లలో కూడా మీరందరూ ఈ సినిమాను చూసి ఆ రోజు మాకు డైరెక్టర్ గారికైనా, ప్రొడ్యూసర్ గారికైనా, మ్యూజిక్ డైరెక్టర్ గారికైనా మీ సలహాలు, సూచనలు మీరు చూసే విధానాన్ని బట్టే ఈ సినిమా ఎలా ఉందని అందరికీ తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ 18వ తారీఖున ఈ సినిమాని థియేటర్లలో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈయన గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. ఇంత పెద్ద సినిమాలో గజ్వేల్ వేణు అనే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు పరిచయం చేశారని కొంతమంది అడిగారు. అయితే విషయం ఏంటంటే ఈ గజ్వేల్ వేణు అనే ఈ వ్యక్తి ఇప్పుడు ఎన్ని పాటలు చేశాడు తెలుసా? ప్రైవేట్ రంగంలో దాదాపు 5 లక్షల 4 లక్షల నుంచి 5 లక్షల పాటలు చేసిన ఏకైక సంగీత దర్శకుడు. 2 రాష్ట్రాలలో ఎక్కడ ఏ ప్రైవేట్ సాంగ్స్ కానీ, దేవుడి సాంగ్స్ కానీ, విప్లవ గీతాలు కానీ, జానపద గీతాలు కానీ అవి ఏవి ఎక్కడ వినిపిస్తున్నా దానికి మ్యూజిక్ ఈయన చేశారు. ఇంకోటి ఏంటంటే ఇన్ని పాటలు చేయడం అనేది గొప్ప విషయం అని కాకపోతే, రెండవ విషయం ఏంటంటే ఆయన రికార్డింగ్ థియేటర్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లా ఉంటుంది. 2 రాష్ట్రాల నుంచి వచ్చే జానపద గీతాలు రాసే రచయితలు, గాయకులు వాళ్ళ ఊరి నుంచి బస్సు దిగి ఆ పెట్టెనో బ్యాగు తీసుకొని డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి వెళ్తారు. అక్కడే పెట్టుకొని అక్కడే స్నానాలు చేసి అక్కడే టిఫిన్లు, వాళ్ళు వచ్చారంటే టిఫిన్లు, భోజనాలు మొత్తం ఈయన ఖర్చు. వాళ్ళ పని చూసుకొని తర్వాత వెళ్తుంటారు. అంటే 2 రాష్ట్రాల్లో ఉండి పాటలను నమ్ముకొని, పాటలు రాయడానికి కానీ పాటలు పాడడం కానీ నమ్ముకొని జీవిస్తున్న నిరుద్యోగులకు, బడుగు జీవులకు అన్నం పెడుతున్న ఒక గొప్ప వ్యక్తి. ఆ విషయం ఆయన చెప్పుకోవడానికి అందుకోసం పలువు చేశాను. 5 లక్షల పాటలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సినిమా దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ అదృష్టం మాకు దక్కింది. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏ విధంగా చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ మొత్తం ఈ సందడి చూసి, అందరినీ పెద్దవాళ్ళని చూసి నేను ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావడం లేదు. అందరికీ నా వందనములు. ఇంతటితో నేనేం చెప్పలేకపోతున్నాను. సారీ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కు వచ్చినటువంటి గెస్టులందరికీ, బంధుమిత్రులందరికీ, నా స్నేహితులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇంకా మన సినిమాలో నటించినటువంటి నటీనటులకు, డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఎడిటర్ గారికి, డిఐ రాజు గారికి, సిజీ వర్క్ స్టిల్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి నేను నమ్ముకున్నవి 3 తల్లులు నమ్ముకుంటాను. ఫస్ట్ మా అమ్మ నాన్న, ఆ తర్వాత భరతమాత 20 సంవత్సరాలు వెళ్ళి మళ్ళీ నన్ను రిటర్న్ చేసింది, ఎందుకంటే జాతీయ జెండా కప్పకుండా. ఆ తర్వాత ఇప్పుడు నేను నమ్ముకుంది కళామ్మ తల్లిని. నాకు తెలుసు ఖచ్చితంగా కళామ్మ తల్లి నన్ను నిలబెడుతుంది, మా నటులు నిలబెడుతుంది, అందరికీ మంచి పేరు చూస్తానని నేను కోరుకుంటున్నాను. సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతాను కాబట్టి ఇంకా మాట్లాడవలసిన వక్తలు ఉన్నారు. మన సినిమా 18వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా సినిమాని ప్రేమించి మీ అందరి ప్రేమను మా మీద ఉంచి పంచి చాలా గొప్పగా హిట్ చేశారని మనస్ఫూర్తిగా తల వంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 18th రోజు అందరూ కూడా ఫస్ట్ షోకే చూస్తారని భావిస్తూ, ఇంకెవరికన్నా ధన్యవాదాలు చెప్పాల్సింది మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అందరు కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ జనార్దన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా మాట్లాడటం ఫస్ట్ టైం అండి. మాట్లాడండి, పట్టుకుంటా. సార్ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పెద్దలు అనే మాట కంటే కూడా ఆత్మీయులు, నా అన్న లాంటి వాళ్ళు సుధాకర్ గారు, అలాగే మా వాహిని గారు, మిగతా మా ప్రొడ్యూసర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా కెమెరామ్యాన్ గారు, ఇంకా చాలామంది ఇందాక మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇంకా ఎదురుగా వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు చెప్తాను. ఈ సమాజంలో ప్రతి మనిషి తన తల్లి కడుపులో పుడతాడు. అతనికి ఒక పురుడు ఉంటుంది. ఆ పురుడు పోసుకునే ప్రదేశం తమ సొంత ఇల్లు కావచ్చు,
అమ్మమ్మ గారి ఇల్లు కావచ్చు, లేకపోతే నానమ్మ గారి ఇల్లు కావచ్చు, మరీ కష్టంగా ఉంటే హాస్పిటల్ అవుతుంది. అక్కడి నుంచే ప్రతి మనిషి పురుడు పోసుకుంటాడు. ఆ తర్వాత రకరకాలుగా ఎదిగి ఈ సమాజంలో ఉన్న పలు వృత్తులలో పలు రకాలుగా ఎదుగుతుంటారు. అయితే ఈ సినిమా ప్రపంచంలో మాత్రం సినిమా అనే 3 అక్షరాలను నమ్ముకున్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఏ కళాకారుడైనా సరే అతను పురుడు పోసుకునే స్థలం ఇదిగో ఈ ప్రసాద్ ల్యాబ్. హైదరాబాద్ నగరంలో నడి బొడ్డున ఉన్న ప్రసాద్ ల్యాబొరేటరీలో ఉన్న ఈ ప్రివ్యూ థియేటర్ నాలాంటి దర్శకులకు, మన బెల్లి జనార్దన్ గారు లాంటి నిర్మాతలకు, అలాగే ఇది నటులకు, సాంకేతిక నిపుణులందరికీ అది ఒక పురుడు స్థలం అని భావిస్తారు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లిని నమ్ముకొని ఈ ప్రదేశానికి వచ్చి ఎప్పటికైనా సరే మేము సినిమా తీయాలి, ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి, నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడిగా నేను భావిస్తాను. మా నిర్మాతలు కూడా నేను తీసిన సినిమా మరి తెర మీద కనబడాలనుకుంటాడు. అలాగే నటులు వాళ్ళ ఊర్లలో ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి, వాళ్ళ పట్టణాల్లో ఉండి విద్యార్థి దశ నుంచే రంగస్థలంలో నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి మేము కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలనుకుని వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కు, ఒకప్పుడు మద్రాసు అయితే ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసి ఫిలిం నగర్ ఏరియాలో, కృష్ణానగర్ ఏరియాలో తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వచ్చి ఒక్క రోజైనా ఈ ప్రసాద్ ల్యాబ్లో నేను నటించిన సినిమా వస్తే చూసుకోవాలి అనుకుంటాను, నేను తీసిన సినిమా వస్తే చూసుకోవాలనుకుంటాం. అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు పోసుకునే ప్రదేశం, పురిటి తల్లి ఇది. అయితే ప్రతి మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. మేము మాత్రం మా సినిమాలు రిలీజ్ అయిన రోజు మేము ఇక పుడతాం. సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రివ్యూ థియేటర్లో చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం. అదృష్టం బాగుంటే 100 రోజులు పండుగ జరుపుకుంటూ బతుకుతాం. ఆ విధంగా మిగతా మనుషుల మాదిరిగా ఒక్కసారి కాదు, మేము సినిమా తీసినప్పుడు అలా పుడుతుంటాం. దర్శకుడు కానివ్వండి, నటులు కానీ ఎవరైనా సరే, మేము పుట్టింది, మాకు పురుడు పోసుకుంది సినిమా కోసమే మేము భావిస్తాం. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని ఎప్పుడైతే తల్లి పరుపు నుంచి లేదా సొంత ఊరు నుంచి, సొంత గడ్డ నుంచి సినిమాను నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాసుకొని వస్తాం, పుడితే ఇక్కడ, చస్తే ఇక్కడ, జీనాయహ మరణాయహ అని చెప్పేసి. చివరి శ్వాస వరకు 90 ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణానగర్కి వెళ్ళి చూస్తే 90 సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. తాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే సినిమాలో నటించడం కోసం వచ్చాను, ఏ రోజుకైనా సరే నేను సినిమాలో నటిస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అది మా ఆశ, దానికోసం వస్తాం. అందుకే నేను పాట రాసుకున్నాను, జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలమ్మ మన సినిమా, ప్రగతి వీణయ్యి పల్లవించెను సినిమా, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత నవ పవన వీచికల కదిలే కరణ గమనం, పంచేంద్రియానము సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, పంచేంద్రియానము సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లోకి ఇచ్చే చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను. అలాగే నేను పాట రాసుకున్నాను. నా జీవితాంతం ఆ నమ్మకంతోనే ఉంటాను. ఆ నమ్మకంతోనే పోలీస్ వారి హెచ్చరిక అనే ఈ సినిమా, బెల్లి జనార్దన్ గారు నిర్మాతగా, తూలికా తనీష్ క్రియేషన్ పతాకంపై మేము నిర్మించిన ఈ సినిమా నేను సినిమాగా భావించట్లేదు, ఈ ప్రపంచానికి రాసే ప్రేమలేఖగానే భావిస్తున్నాను. ఈ ప్రేమలేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమానురాగాలను వ్యక్తం చేసే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమలేఖ, తోబుట్టువులను ప్రేమగా జీవితాంతం అన్నిగా నిలబడే ప్రేమలేఖ, మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు చిటికర వేలో లేదా కరచాలమో ఇచ్చేసి తనకు చేతనంతరకు సహాయం చేసి గుడ్డలకు హత్తుకునే ప్రేమలేఖ. నా దృష్టిలో ప్రేమలేఖ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. అయితే మీ అందరి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరి ఆశీస్సులతో నా కోరిక ఏంటంటే ఇటువంటి ప్రేమలేఖలు చాలా రాయాలని ఉంది నాకు. ఒక ప్రేమలేఖ కాదు, సినిమా పరిశ్రమలకు వచ్చి ఇన్నాళ్ళైనా
చాలా తక్కువ ప్రేమ లేఖలు రాశారనే ఫీలింగ్ ఉంది. ఈరోజు ఒక గొప్ప ప్రేమ లేఖ రాశారు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ లేఖ రాయడం నాకు రాకపోతే, అక్షరాలు రాకపోతే అరకొరగా రాసి ఉంటారేమో. కానీ ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఈ సినీ ప్రమోషన్లో ఉండి ఈ సినిమా తల్లి కాళ్ళకు ప్రతిరోజు దండం పెట్టుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ ఎంత అద్భుతంగా రాయాలి, ఎంత గొప్పగా రాయాలి, ఎటువంటి అక్షరాలతో రాయాలి, ఎటువంటి సాహిత్యంతో రాయాలి, ఎటువంటి పదబంధంతో రాయాలి, ఎటువంటి వ్యక్తీకరణతో రాయాలి అని కలలుగొంటూ ప్రేమగా రాసుకున్న ప్రేమ లేఖ. దయచేసి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆధారమానాలతో రేపు 18వ తారీఖున ఈ ప్రేమ లేఖ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక సోదరుడు రాసే ప్రేమ లేఖ, ఒక తోబుట్టువు రాసే ప్రేమ లేఖ, సమాజం కోసం కలలు కట్టున్న ఒక విప్లవకారుడు రాసే ప్రేమ లేఖ, ఒక ఉద్యమకారుడు రాసే ప్రేమ లేఖ. ఈ ప్రేమకు రకరకాల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఒక సత్సంకల్పంతో, ఒక సదాశయంతో సినిమా అనేది కేవలం ఈ టైంపాస్ కోసమో, లేకపోతే ఈ ప్రధానికాన్ని చెడగొట్టడం కోసమో, ముఖ్యంగా యువతరాన్ని చెడగొట్టడం కోసం వస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి. నేను ఏమాత్రం భయపడను, బహిరంగంగా చెప్తున్నా. సినిమా అనే 3 అక్షరాలకు ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉందని నమ్మిన వ్యక్తిని నేను. ఒక మనిషిని మరో మనిషి, ఒక వ్యక్తిని మరో శక్తి దోచుకునే దోపిడీ లేని నూతన ప్రపంచ భవనం కోసం పోరాడే శక్తినిస్తుంది సినిమా నేను నమ్ముతున్నాను. అటువంటి గొప్ప ఆశయంతో, లక్ష్యంతో వచ్చాను. నా చివరి నెత్తురు బొట్టు వరకు ఇటువంటి ప్రేమ లేఖలు రాసే శక్తిని నాకు రావాలంటే మేము ఇంత కష్టపడి దాదాపు 1.5 year మేమంతా, మా ప్రొడ్యూసర్ గారు, మా టెక్నీషియన్స్, మాకు పెద్ద దిక్కులాగా సుధాకర్ గారు లాంటి అన్నయ్యలు, సుబ్బరాయుడు గారు, ఇలా చాలా మంది అందరి పేర్లు, మన గజ్వేల్ వేణు గారు, మన నల్లికాంత్ గారు, కృష్ణ సాగర్ గారు, ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ఒక సినిమాకు పనిచేస్తున్నామని మాత్రం అనుకోలేదు. ఇక్కడ ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో వీళ్ళు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సుధాకర్ గారు లాంటి, సుధాకర్ లాంటి ఒక పెద్ద మనుషుల్ని పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమ నమ్ముకొని సినిమాలలో అవకాశాలు రాక ఒక్కరోజైనా సరే తెర మీద కనిపించాలని బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళని వెతికి పట్టుకొని, భూతత్వం వేసి పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో క్యారెక్టర్లు వేయించాం. ఆ బాధ తెలిసిన వ్యక్తిగా సినిమా కమర్షియల్ కావడం కోసం ఇటువంటి పెద్ద మనుషులు పెట్టుకున్నా. అరే నాలాగా, మాలాగా, మనలాగా ఎంతమంది సినిమా తల్లిని నమ్ముకొని కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో, మణికొండలో మరి ఎంతమంది సినిమా తల్లిని చూస్తూ ఏడుస్తూ ఇటువంటి పిలుగుదేళ్లకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సభలు చూసి మేము ఎప్పుడు ఈ వేదిక ఎక్కుతాం, మేము ఎప్పుడు సినిమాలు తీస్తాం, మేము ఎప్పుడు ఇలా కనిపించే తెర మీద కనిపిస్తామని చెప్పేసి ఎంతమంది సోదరులు, ఎంతమంది సోదరిమణులు బాధపడుతున్నారో, కన్నీరు పెడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నాకు చేతనైనంత వరకు ఈ సినిమాలో చాలా మందికి అవకాశం కల్పించారు. నా చివరి రక్తపొత్తు వరకు నేను తీసే ప్రతి సినిమాలో అవకాశాలు రాక, రికమెండేషన్ లేక, తోడ్పాటు లేక, వెన్నుతట్టి పిలిచేవాళ్ళు లేక, అవకాశాల కోసం లేని సోదరులు, సోదరిమణులకు నాకు చేతనైనంత వరకు నా సినిమాలో చేయాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి బలాన్ని నాకు ఇవ్వడం కోసం మీరు చేయాల్సింది, ప్లీజ్ దయచేసి ఒక సినిమాగా కాకుండా ఒక లక్ష్యంతో తీసిన సినిమా. ఈ సినిమా అనేది చాలామంది జీవితాలు ఉన్నాయి. మమ్మల్ని నమ్ముకొని మరి మిలిటరీలో భారత సైన్యంలో పనిచేస్తున్న బెల్లి జనార్దన్ గారు, ఆయన కలిసి సార్ నేను ఒక సినిమా తీయాలని వెళ్ళినప్పుడు పబ్లిక్గా చెప్పా, సార్ నా సినిమాలో జుగుప్సాకరమైన సన్నివేశాలు ఉండవు, నా సినిమాలో శృంగార సన్నివేశాలు ఉండవు, నా సినిమాల్లో యువతరాన్ని రెచ్చగొట్టి నిర్వీర్యం చేసే అటువంటి సన్నివేశాలు కానీ, సీన్స్ కానీ, డైలాగులు కానీ, పాటలు కానీ ఉండవు. సినిమాను ఒక లాస్యంతో తీద్దాం అనుకుంటున్నప్పుడు వారి నేపథ్యం కూడా మిలిటరీ, అలాగే వారి తల్లిదండ్రులు మరి తెలంగాణ సాయుధ పోరాటంలో, అలాగే వామపక్ష ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు కాబట్టి నా లక్ష్యాన్ని నమ్ముకొని నాకు అండగా నిలబడి ఈ సినిమా ఈ దశ వరకు రావడానికి ఎంతగానో సహకరించిన బెల్లి జనార్దన్ గారికి, వారి శ్రీమతి గారికి నిజంగా, ఎందుకంటే మాకు చాలా సందర్భాల్లో ఆమె ఇచ్చిన ధైర్యం ఎక్కువ. అదేదో కథ ఉంది, ఏదో గుర్తు రావట్లేదు, నాగమ నాయుడు ఎవరిదో కత్తి ఇచ్చి ఎల్లో యుద్ధం చేయని చెప్పి పంపారు, పేరు మర్చిపోయాను సార్. ఆ విధంగా ఇంతమంది ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరి పేరు చెప్పాలంటే లేట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అలాగే ప్రీ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మరి సినిమా రిలీజ్ ముందు మనసు చెప్పి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకొని ఈ మైక్ తీసుకున్నాను. దయచేసి మీరందరూ ఇలా చూడడమే కాకుండా ఈరోజు 2 మాటలు ముగిస్తానండి. ఎందుకంటే సినిమా తీయడం మేము కష్టపడి తీసాం,
కానీ ఈరోజు బయట వ్యవస్థ ఎలా ఉందంటే ఉదయం వెళ్ళిన సినిమా సాయంత్రానికి ఉండటం లేదు. విపరీతమైన పబ్లిసిటీ చేయాలి. లేస్తే కళ్ళు తెరిచి ఒక మనిషి ఇంట్లో లేచి ఇంట్లోంచి బయటకు వస్తే అటు చూసినా ఇటు చూసినా వెనక చూసినా ముందు చూసినా ఈ సినిమా తాలూకు పబ్లిసిటీ కనబడాలి, బొమ్మలు కనబడాలి, ప్రచారం కనబడాలి, ఇంటికి వస్తే టీవీలో కనబడాలి, సెల్ ఫోన్ ఆన్ చేస్తే సెల్ ఫోన్లో కనబడాలి. వీటన్నిటికి డబ్బు కావాలి. సినిమా తీసిన దానికి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి 100 రెట్లు ఖర్చు పెడితే తప్ప ఈ సినిమా గురించి జనానికి, ప్రేక్షక లోకానికి తెలిసే పరిస్థితి లేదు. ఈరోజు చిన్న సినిమా బతికే పరిస్థితి కనబడడం లేదు. సినిమా థియేటర్లలో సినిమా చూసి ఈ థియేటర్లు కలకల్లాడుతూ కిక్కిరిసిపోయి చప్పట్లకు మారుమవుతున్న థియేటర్లు చూసిన కళ్ళతో ఈరోజు సినిమా థియేటర్లో 5, 6, 10 మంది కూర్చుంటే భయం వేస్తుంది. ఒక సినిమా తీసి జనాల్లోకి వెళ్ళాలంటే ఇంత కష్టపడ్డామే, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని రోజులు ఏడ్చుకున్నామో, ఎంత బాధపడ్డామో, అప్పుడప్పుడు అరుచుకున్నాం, కేకలు వేసుకున్నాం, మళ్ళీ గుండెలు కత్తుకున్నాం. కానీ ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధలు, ఈ కన్నీళ్ళు రేపు థియేటర్కి వెళ్ళాక ప్రేక్షకులకు ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. కాబట్టి ముందు సోదరులారా, ఈ మా సినిమాని కాదు అంటే ఈరోజు ఎదుర్కొన్న వాళ్ళు కానీ రేపు మీడియా ద్వారా చూస్తున్నారు ప్రేక్షకులు మహాశకులారా, అక్టోబర్ మహావిప్లవ నేత లెనిన్ గారు మాట అన్నారు. ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం ఈ ప్రపంచంలో దేశాలలో నలుమూలల అనేక మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, విప్లవకారులు తమ ప్రాణాలను త్యాగం చేసి ఉరి కొయ్యలకు సైతం వేలాడుతూ ఈ ప్రజల కోసం పోరాడుతున్నారు, ప్రజలను మార్చడం కోసం పోరాడుతున్నారు, ఈ దేశాన్ని మార్చడం కోసం, ఈ సమాజాన్ని మార్చడం కోసం పోరాడుతున్నారు. కానీ పూర్తిగా మేము సాధించలేకపోతున్నాం. సమాజంలో ఇంకా పేదరికం ఉంది, ఇంకా కన్నీళ్లు ఉన్నాయి, ఇంకా కష్టాలు ఉన్నాయి, ఇంకా పేదరికం ఉంది, ఇంకా దోపిడీ ఉంది. వీటిని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ఈ లేని ఒక బ్రహ్మాండమైన దేశాన్ని, బ్రహ్మాండమైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలి అని నేను ఆలోచించినప్పుడు ఒక ఉద్యమకారుడిగా, ఒక విప్లవకారుడిగా నాకు కనిపించింది ఒకటే, అది సినిమా. ఇది నా మాట కాదు, ఈ ప్రపంచ ఉద్యమకారులకు వేగు చుక్క వ్లాదిమిర్ లెనిన్ గారు చెప్పారు. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి సినిమాకు మాత్రమే ఉంది, 3 అక్షరాల సినిమాకు మాత్రమే ఉంది. ఒక్కసారి ఈ ప్రపంచం మొత్తం నా చేతికిస్తే తుపాకీ ద్వారానో, ఆయుధాల ద్వారానో, బాంబుల ద్వారానే కాదు, సినిమా ద్వారా ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు ఆయన. సినిమా ద్వారా ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. అంత గొప్ప వ్యక్తి, ఈ మానవ జాతి ఉన్న నాళ్ళు నిలిచిపోయే పేరు సంపాదించుకున్న వ్యక్తి లెనిన్ గారే అంత మాట అంటే మనం ఎందుకు దాని గురించి ఆలోచించాం? ఈరోజు రాను నేను ఇందాక ఎవరో అన్నారు వచ్చేటప్పుడు, ఇంకొక 2-3 ఇయర్స్లో సినిమా కనుమరుగైపోతుంది. గుండెలు గుండెలు బాధేస్తుంది. నో, సినిమా కోసం ప్రాణం పెట్టే నాలాంటి, మీలాంటి, మనలాంటి వాళ్ళంతా ఉన్నాం. సినిమాను బతికించుకుంటాం, చిన్న సినిమాను బతికించుకుంటాం, సినిమాను చావనీయం. మీరు చెప్పిన వారు తప్పు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలలో చిన్న సినిమా కనబడదు, అసలు సినిమానే కనబడదు, ఓటీటీలోనే చూసుకోమంటున్నారు. లేదు, సినిమా ప్రజలు, ఈ ప్రధానికం, ఈ ప్రేక్షకులు మీరంతా సినిమా లవర్స్. సినిమా లేకుండా మేము బతకలేం. మాకు సినిమా దూరమైంది వేరే కారణాల వల్ల కాదు, సినిమాను మాకు అందకుండా చేస్తున్నారు. ఉదయం నుంచి రెక్కను ముక్కలు చేసుకొని మేము కష్టపడి సంపాదించి 100 రూపాయలు 105 రూపాయలు తెచ్చుకుంటే ఇంట్లో తినడానికి, తిండికి, మా కుటుంబాన్ని పోషించడానికి డబ్బులే కల్లాడుతుంటే సినిమాకి వస్తే 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ ఎలా పెట్టగలం? 200 రూపాయలు టికెట్ పెట్టి 300 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడాలని మాకు చేత కావట్లేదు. మా దగ్గర డబ్బు లేదు, కానీ మాకు ప్రేమ ఉంది. సినిమాను ఈ రోజు కూడా మేము గుడ్డలు దాచుకుంటాం, సినిమా కళాకారులను మేము నెత్తిన పెట్టి పూజించుకుంటాం అని ప్రేక్షక లోకం, సామాన్య ప్రేక్షకులు, నిరుపేద ప్రేక్షకులు, బడుగు వర్గాల ప్రేక్షకులు వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాళ్ళ బాధ జనాలకి పోవట్లేదు. గుడిసెల్లోకి వెళ్ళి తొంగి చూడండి, ఇళ్ళలోకి వెళ్ళి తొంగి చూడండి. అయ్యా, మాకు సినిమా అంటే ఇష్టం, సినిమా చూడక మేము బతకలేం, కానీ సినిమాను ఎందుకు మాకు దూరం చేస్తున్నారు? సినిమాను ఎందుకు అందరాన్ని ద్రాక్ష పండుగ మారుస్తున్నారు, అంగడి వస్తువుగా మారుస్తున్నారు? మీరు అన్ని వస్తువులు రేట్లు పెంచుకోండి, మొత్తం పెంచుకోండి. దయచేసి సినిమా టికెట్ల రేట్లు మాత్రం తగ్గించండి, సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా చేయండి అని సమస్త ప్రేక్షకుల లోకం ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ, దండాలు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఈరోజు చేస్తుంది కూడా వాళ్ళందరి తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నాను. ప్లీజ్, ఇక్కడున్న మహానుభావులు, పెద్దలు, అలాగే మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షక మహాశయులారా, అలాగే సినిమాలు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు కానీ, నిర్మాతలు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ, దయచేసి మా మొర వినండి. చిన్న సినిమాలు బతికించండి, చిన్న సినిమాలు బతికించండి, టికెట్ల రేట్లు తగ్గించండి అని నినాదం తూలికా తనీష్ క్రియేషన్ పతాకంపై బెల్లి జనార్దన్ గారి నిర్మాతగా నా దర్శకత్వంలో మేము అందరం కలిసి తీసిన పోలీసు వారి హెచ్చరిక ద్వారా మేము చెప్తున్నాం, ఇది ప్రేక్షకుల హెచ్చరిక.
సగటు ప్రేక్షకుల హెచ్చరిక. సినిమాను మాకు దూరం చేస్తే మేమేదో బాధపడతాం అనుకుంటారో, సినిమా తీసే వాళ్ళమో సినిమాలు చూసే వాళ్ళమో బాధపడతా అనుకుంటారేమో. మీ ప్రభుత్వాలు కూడా బాధపడతాయి, మీ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి, మీ వ్యవస్థ కూలిపోతుంది. భూమి కింద నీరు ఉంటేనే భూమి నిలబడుతుంది. మనిషి చూడడానికి థియేటర్లలో సినిమా ఉండి అది అందుబాటులో ఉంటేనే నిలబడుతుంది. మీరు బతకాలంటే, వ్యవస్థ బతకాలంటే, ఈ దేశం బతకాలంటే, ఈ నేల బతకాలంటే సినిమాను బతికించండి. సినిమా అనేది కేవలం తెర మీద కనిపించే ఒక 3 అక్షరాల పదం కాదు. ఒక హీరో, ఒక హీరోయిన్, లేదా ఒక దర్శకుడు, ఒక టెక్నీషియన్స్ వీళ్ళు తీసే సినిమా మాత్రమే కాదు. ప్రపంచ మానవాళిని కాపాడే, నిలబెట్టే, ప్రపంచ మనుషులలో ఉండే ప్రేమానురాగాలను కాపాడే ఒకనొక ఆయుధం, ఒకనొక శక్తివంతమైన ఆయుధం. ప్లీజ్, ఇది మా పోలీస్ వారి హెచ్చరిక. సినిమా ద్వారా మీరు చేస్తున్న విన్నపం, హెచ్చరిక ఏదైనా కానివ్వండి. సారీ, ఎక్కువగా మాట్లాడితే నేను ఆ సినిమా బాధ మాట్లాడాను. దయచేసి మీరంత పెద్దలు, వేదిక పెద్దలు కానీ మీరందరికీ కూడా నా బాధను, ఇది నా ఒక్కటి బాధ కాదు, సినిమా లవర్స్ అందరి బాధని అర్థం చేసుకొని ఈ వాణిని జనంలో తీసుకెళ్ళి సినిమాని కాపాడుకుందాం. రేపు వస్తున్న మన సినిమా, అందులో భాగంగానే 15వ తారీఖున మన సినిమా వస్తుంది, పోలీస్ వారి హెచ్చరిక. ఈ సినిమాను మీ గుండెలకు హత్తుకోండి. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. నిద్రాగణమై ఉన్నటువంటి మనిషిని సైతం నిద్ర లేపే